హాయ్ విష్ణు. హాయ్ హాయ్. ఎలా ఉన్నావు? ఏదో మీ దయ. ఎక్కడున్నావు? ఇంట్లో. ఎండలు ఎక్కువయ్యాయంటనే. అవును, నల్లగైతన్నా. మీ అమ్మ పుణ్యమా అని మాకు వర్షాలు కూడా పడడం లేదు. అయ్యో, ఏం చేద్దాం నాయనా, దరిద్రం దరిద్రం నాయనా. సరే సరే, నేను మళ్ళా చేస్తానండి. బయట వెళ్ళొచ్చేరా. చేయొద్దు. ఏమైంది? ఏంది రాది అట్లా అట్లా తిడుతాంది వానమ్మ. దాని వల్ల కొంపలు కొల్లేరైన. నాకేందిరా వానమ్మ కళ్ళు మూసుకున్న అవే కనపడతాయి నాకు. సో మన సబ్స్క్రైబర్స్కి సంబంధం లేకపోకుండా, అంటే వాళ్ళ కాంటాక్ట్స్ తెలియదు, ఓన్లీ వాయిస్ నోట్స్ పంపించమని చెప్పినాను అనమాట. సో వాళ్ళు పంపించినారు వాయిస్ నోట్స్. దాన్ని కొంచెం అట్లా ఎడిటింగ్ చేసి గ్యాప్స్ దగ్గర ఆ గ్యాప్స్ని నేను ఫిల్ చేస్తా ఒక ప్రాంక్ చేసినాను అనమాట. లెట్స్ హ్యావ్ ఫన్. అండ్ నిజంగా నచ్చిన వాళ్ళు, ఎంటర్టైన్ అయిన వాళ్ళు, ఎంజాయ్ చేసిన వాళ్ళు లైక్ కొట్టండి కనీసం. బాయ్. బాగా నెయ్యి ఎక్కువ వేసి రోస్ట్ చేయి. అప్పుడే ఎండలు పెరిగిపోయాయి కదమ్మా. వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నావు? ఏదో దేవుని దయ. పీజీ అయిన తర్వాత కలవడం మర్చిపోయావు. ఏం చేసాం, ఫ్యామిలీ కథ కార్యక్రమం. ఈడే బుడుక్స్ ఇంట్లో ఉన్నా. ఓ అక్కడ ఉన్నావా? మా ఇల్లంతా కొంప కొల్లేరు చేసింది. డబ్బులు తీసుకొని ఇవ్వడం మర్చిపోయింది. నిజమా? సరే బాయ్. ఏంది ఏందిరా ఏంది ఏంది డబ్బులు తీసుకొని అంటారు? ఏంది డబ్బులు తీసుకొని మర్చిపోయినారంట? ఎవరు రాడా? ఎవరు వద్దా, నా పీజీలో ఉన్నప్పుడు నా జూనియర్లే. మళ్ళీ ఎవరు మర్చిపోయినారు? నేనా? ఎవరో వాళ్ళు బొందలేడు వాళ్ళంట. నువ్వు బొందలేడోళ్ళు కాకినాడోళ్ళు అని చెప్పొద్దు. ఇంకా మంచిగా చెప్పు. ఏం అర్థమయ్యేటట్టు చెప్పు. ఎవరు రాడా? దోశ మాడిపోతుంటుంది. దోశ ఏం మాడిపోదులే కానీ మాకు తెలుసు. బొందలేడోళ్ళు. బొందలేడోళ్ళు ఎందుకు చెప్తారు లేరా? మళ్ళీ నీ క్లాస్మేట్ అంటావు, రూమ్మేట్ అంటావు, కాలేజ్ మేట్ అంటావు, మళ్ళీ బొందలేడోళ్ళు అంటావు. ఏమ్మా ఎవరు అలా ఫోన్ చేసి డబ్బులు తీసుకొని మర్చిపోయినారనేది ఏంట్రా? వేరే వాళ్ళేమ్మా. మళ్ళీ బుడుక్స్ ఇంట్లో ఉన్నాను అంటే ఇంకా నన్ను ఆడున్నావా? బుడుక్సా? బుడుక్స్ అని ఎప్పుడు మాట్లాడితేనే? నువ్వు అంటే కదరా నాకు వినపడా. బుడుక్స్ ఇంట్లో ఉన్నానని కాదంటాండేది. ఇంట్లో ఉన్నానంటే బత్తలపల్లిలో ఉన్నాను. వాడేమన్నా అవునా ఆడున్నావా? కొంప కొల్లేరు చేసింది, డబ్బులు తీసుకొని మర్చిపోయింది అంట అని అన్నాడు. బత్తలపల్లి. బత్తలపల్లి అంటావు, కాలేజ్ అంటావు, క్లాస్మేట్ అంటావు, రూమ్మేట్ అంటావు. నేను బత్తలపల్లిలో ఉన్నాను అని చెప్తాను. నాకేం చూడేం లేదు బాబీ, ఇంకా చూడేం రాలేంగా. ఎందుకు ఈ మధ్యన నువ్వు ఎక్కువ అంటే ఏదైనా కానీ అంటే టూ మచ్ రియాక్షన్ ఈజ్ హ్యాపెనింగ్? అంటే వాళ్ళు ఏమన్నా అనిపించుకోలేనా? అనిపించుకోకూడదు మా. నేను అనిపిస్తాను అన్నావా లేదా? మా నీ కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా నీకు తెలుసు. వద్దు, మాకు నమ్మకం లేదురా. మళ్ళీ నిన్నెందుకు అనిపిస్తాను? మళ్ళీ బుడుక్స్ అన్నావా లేదా? బుడుక్స్ కాదు, బత్తలపల్లిలో ఉన్నాను అన్నాను. ఇంతకు ముందు బొందలేడు అంటివి, ఇప్పుడు బత్తలపల్లి. ఆ పిల్లోంది బొందలేడు, నేను బత్తలపల్లిలో ఉన్నాను. ఇందాక నా ఫ్రెండ్ అంటే కదరా? నా ఫ్రెండే పీజీలో. బా రోస్ట్ చేయమా. అయింది హాయ్ బ్రో. ఏ హాయ్. మనియా ఓహో మనియా ఓహో మనియా. వాట్సాప్. ఎక్కడ ఉంటున్నావు బ్రో అసలు? ఈడే అమ్మోళ్ళ ఇంట్లో ఉన్నా. పెద్దనగమ్మ గుంపలో ఉంటున్నావా?
ఆమంతా అసలు ఎలా చేస్తా తెలుసు కదా బ్రో నీకు, అసలు మామూలు చాలా గలీజ్ గా చేస్తుంది అంతా. అందరూ ఒకేలాగే ఉంటారా తమ్ముడు? ఇప్పుడు బాత్రూమ్ క్లీనింగ్ అంతే, ఉంటుంది, ఒకరిది ఒక ఆనందము. ఇల్లు కొల్లేరు చేసింది బ్రో అందరు ఇల్లులు. అయ్యో, ఎండ రానిదు, వర్షం రానిదు, ఏం చేయదు. అవును, వాళ్ళంతే బ్రో ముదుగుబ్బోళ్ళు. ముదుగుబ్బోళ్ళు అంతే. ఏంది బాబీ, నాకే నన్ను బాబీ అట్లా అనిపిస్తావు బాబీ? దోశ ఏమైనా చూడొచ్చిందా, లేకపోతే చెవులో ఏమన్నా ఇది పోసుకున్నావా? దోశ బాగుంటే, దోశ బాగుంటే తెడిచిపెట్టు, దోశలు బాగుంటాయి కానీ. మా చట్నీ దోశ ఏమైంది? ఎవరు రావాళ్ళు అట్లా చేసి కొంపలు కొల్లేరు చేసింది, వర్షాలు రాకుండా ఏందిరా? వాళ్ళు బత్తలపల్లి వాళ్ళులే, మా బత్తలపల్లి వాళ్ళు, బొందులేడోళ్ళు బత్తలపల్లి వాళ్ళు. వర్షాలు రాకుండా చేసేకి నేను ఏమన్నా దేవుణ్ణా, లేకుంటే ఏమన్నా? నువ్వు కాదమ్మా, వాళ్ళ ఊర్లో ఏంది బాబీ అట్లా అనిపిస్తాను నన్ను నువ్వు? వాళ్ళ ఊర్లో ఒక పెద్ద దరిద్రాలు ఉంది, ఆమె గురించి ఏమి ఇప్పుడు మాట్లాడింది నన్నే, ఇప్పుడు అనేది నన్నే. బాబీ నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తావు. నిన్ను ఇట్లా చట్నీ కొడతావు చూడు, బాగా చెప్పిన మొగానికి కంట్లోకి పడుతుంది. నిన్నెందుకు అనిపిస్తాను? ఎందుకు అనిపిస్తావు? ఏమన్నా చట్నీ దోశ, చట్నీ దోశ, చట్నీ నాకేం వినపడలేదు. ఆయన బాగా రోస్ట్ గా చట్నీ దోశ పడి దాంట్లోకి లైట్ గా పొడి. పొడి ఇంకా నీకేమన్నా కాలేమో చూడు. ఇంకా అయినా ఎవరు నీకు ఫ్రెండ్స్ అట్లా వాళ్ళు వచ్చినారు? ఏమి ఎవరన్నా ఫోన్ చేస్తే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, లేకుంటే ఏమి బాగున్నావా, ఎట్లున్నావరా, అదే నువ్వు తినుకో, నాకు అవసరం లేదు కానీ బిల్డప్ లెక్కర్లేదు అంటారు. కానీ వాడు ఓహో ఆయా అని ఏందో అది అది కాదు, నువ్వు కూడా అట్లే పాడతావు. ఏందిరా ఏంది పాడు, మళ్ళా పాడు. ఎందో ఓ ఆయా అని ఇట్లా ఇట్లా బాడీని ఇట్లా చెప్తా, నేను చెప్తా నీకు అను, నీకు చెప్తా అది ఏందో. ఓహో మనీ, ఎవర్రా వాళ్ళు? అట్లా ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? ఏమైంది? మంచి స్నేహాన్ని పట్టు, చెడు స్నేహాన్ని పట్టద్దు. చెడు స్నేహాన్ని డబ్బులు ఇచ్చి వదిలించుకోవాలంట, మంచి స్నేహాన్ని డబ్బులు ఇచ్చి తీసుకోవాలంట. అదే ఆల్రెడీ 2-3 ఏళ్ళు అవుతుంది అదే పని మీదే ఉన్నా. అంతేగా? అయినా ఇంకెవరు దొరకలేదా? ఇంకొకసారి నా ఫోన్ వచ్చి నా ఊసేమని ఎత్తినారనుకో, ఫోన్ పగిలిపోతుంది నా కొడకానికి, చెమడాలు తీస్తా. ఏమో సార్ నాకు కనబడదు. నిన్ని కాదు, గమ్మనుండు బాబే. అనదర్ లేడీ, ఏమే అనదర్ లేడీ. పాపం అట్లా ఉన్నారు నీకు 10 మంది. డ్రామాలు లేకపోతే వస్తాయండి. ఒకటి భాష అర్థం కాదు, ఒకటి రాదన్నట్టు బిల్డప్ ఇస్తాను. బిల్డప్ ఇచ్చి కారణాలు చేస్తాడు, కారణాలు చేసిన ఎవరి దగ్గర పడదో వాళ్ళ దగ్గర పడదు, నా దగ్గర పడద్దు. ఆమె కొంపలో ఉంటున్నావా? ఆమంతా అసలు ఎలా చేస్తారు? ఏమైంది? ఫోన్ ఎక్కడిరా? ఏంది నేనేం చేస్తాను? వాడు ఎవడో చెప్తావని కథ. నేను ఫోన్ లో ఏం మాట్లాడలేదే. లోఫర్ నా కొడుకున్నట్టున్నాడు. నేనెవరితో మాట్లాడినాను? చాలా బేవర్స్ నా కొడుకు, బేవర్స్ నా కొడుకు నోట్లో అట్లా కాదు చెప్పుతా. నేనేం చేశానమ్మా? ఫోన్ ఎందుకు దాచుకుంటానవు? నీకు ఏమైనా మళ్ళీ నువ్వు ఫోన్ ఏమైనా పగలగొడితే మేము కష్టకాలంలో ఉంటే చాలు నాకు. ఒకసారి నాకు ఫోన్ చేసి ఎవరు చేసినారు ఇప్పుడు ఫోన్? ఇప్పుడు ఎవరు చేసినారని? ఎవరు చేయలే. చాలా గలీజ్ గా చేస్తుంది. ఏమైంది? నాకెప్పుడు వచ్చిందమ్మా? అమ్మయ్యా నువ్వేమో చాలా డ్రామాలు ఆడతాను ఒక నా దగ్గర. అమ్మమ్మమ్మమ్మ అట్లా ఇట్లా ఆడలేదప్ప నువ్వు. పాప నేనేం తినద్దు. క్లీనింగ్
అంటుంది. ఇల్లు కొల్లేరు చేసింది బ్రో, అందరు ఇల్లు. ఎండ రానిదు, వర్షం రానిదు, ఏం చేయదు. ఏముంది ఫోన్లో? చూపిస్తా నీకు ఫోన్ చూపిస్తా. చూపిస్తా ఒక్క సెకండ్ ఉండు. ఎవరికి పడతానా? ఎవరు మాట్లాడినారు? ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ ఉండు. దుద్దు పక్కకు పోద్దు. ఫోన్ కాల్స్ లో ఎక్కడున్నాయి? నువ్వు డిలీట్ చేసింటావురా. సన్న మేధావు కాదురా, నువ్వు చాలా మేధావుడు. దోశ వేసుకొని మట్టంగా తినిపో. నిన్ను 3 days later. హాయ్ విష్ణు. హాయ్. ఎలా ఉన్నావు? ఏదో మీ దయ. ఎక్కడున్నావు? ఇంట్లో. ఎండలు ఎక్కువయ్యాయంటనే. అవును, నల్లగా తన్నా. మీ అమ్మ పుణ్యమా అని మాకు వర్షాలు కూడా పడడం లేదు. అయ్యో, ఏం చేద్దాం నాయనా? అది అట్లా. దరిద్రం నాయనా. సరే నేను మళ్ళా చేస్తానండి. సరేలే. సరే, ఏమనుకో. ఎవతది? ఏంది? ఏందది ఫోన్? ఏందది? ఏం ఫోన్? ఫోన్ ఏంది ఇప్పుడు మాట్లాడింది? ఎవరు? నేను ఎవరు అని చెప్పినాక పలుకో. ఎవరండి? ఫ్రెండ్. ఏంది ఫ్రెండ్? ఎవరికి ఫ్రెండ్? నా ఫ్రెండ్కి ఫ్రెండ్. నా ఫ్రెండ్కి ఫ్రెండ్. నీ ఫ్రెండ్కి ఫ్రెండ్ అయితే నీకెందుకు ఫ్రెండ్ కోసమే ఫోన్ చేసింది. ఏంది అట్లా మాట్లాడుతున్నది? అద్దో ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను అంటే వద్దు. ఫ్రెండ్ ఇంట్లో కాదని నువ్వు ఇంకో ఈడే ఉన్నాను అంటే అమ్మ నాయన మీ అమ్మ వల్ల మాకు వర్షాలే రాలేదు నాయన. మీ అమ్మగా అంటే నా ఫ్రెండ్ వల్ల అమ్మ, నా ఫ్రెండ్ వల్ల అమ్మని అంటాంది, నిన్ను కాదు. చీల్సలే, చీల్చేస్తా నా కొడుక నిన్ని దాన్ని ఇద్దరిని. నిజంగా నిన్నెందుకు అంటారు మా ఎవరైనా కానీ? పండ్లు గుండ్రాయి తీసుకొని పండ్లు దానికి నిన్ను కాదు. నిజంగా నిన్ను కాదు. నిన్నెందుకు అంటే అమ్మా తనంచు నాకు నాకు పిచ్చి ఎక్కియద్దు. నిద్రపోయేదాన్ని బయట ఏం లేకపోతే అంకులు దగ్గుకుంటా మాత్ర వేసుకోపో దగ్గరికి. వైరస్ వస్తుంది. హలో, ఎలా ఉన్నావు అల్లుడు? అత్తయ్య పర్లేదు అత్తయ్య, బానే ఉన్నాను అత్తయ్య. తిన్నావా? ఇప్పుడే అయింది అత్తయ్య. ఎక్కడున్నావు? ఇక్కడే అత్తయ్య, అమ్మోళ్ళ అదే మీ ఇంట్లో ఉన్నాను. దాని కొంపలో ఉన్నావా? అయ్యో, మా కొంపలే కొల్లేరైనాయి. చిచ్చి, సరే అత్త చేస్తాను. బయట ఏంది? ఎందుకు? వేరే అత్త అంటే ఏంది అత్త? అత్త గుత్త అనుకుంటా. ఏంది అత్త దుత్త? యువతది నన్ను అంటుంది. ఏమి నా నుంచి వర్షాలు రావడం లేదు, నా నుంచి కొల్లేరైనాయా? కొల్లేరైపోయినాయా? ఎట్లయితే కొంపలు కొల్లేరు. ఎవరు కొంపలు కొల్లేరు చేస్తాను నేను? ఎవరు కొంప అగ్గి పెట్టినా నేను? ఫోన్ కాల్ చూసేట అనుకుంటువా? ఫోన్ కాల్ కాదులే, నువ్వు మాట్లాడింది బేబర్స్ నా కొడక్క, లోఫర్ నా కొడక, లోఫర్కి లోఫర్ నా కొడుకువి నువ్వు. లోఫర్కి లోఫర్ నా పచ్చి లోఫర్ నా కొడక నువ్వు. అట్లా దాంతో మాట్లాడుతాను లే, నువ్వు కాల్ తీలే. ఏంది అర్థమవుతుందిలే? ఎవతురా అది? దగ్గట్లా దగ్గ మాకు. ఏమైంది? కూల్గా మాట్లాడుతుంది. యా పనికి మొగందది. ఎవరికి యువతని మాట్లాడుతుంది? మా ఫ్రెండ్ తలకాయ తిరుగుతుంది దానికి. మా ఫ్రెండ్ వాళ్ళ అత్త.
మా ఫ్రెండ్ వాళ్ళ అత్త. మీ ఫ్రెండ్ వాళ్ళ అత్త అయితే నన్ను ఎందుకు అంటాంది? నిన్ని కాదు, మీ అమ్మ వల్లే మా కొంపలు కొల్లేరైపోయినాయి. దాంతో అంటే నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. మీ అమ్మ అంటే మీ అమ్మ కాదు, మా అమ్మ. నీ అమ్మ కాదురా, నా అమ్మ. తొడల్ సందుల్లో కట్టి పెట్టి ఇట్లా చీల్స్తా కొడక చీల్చి ఉప్పు కారం పట్టించి ఆరేస్తా కొడక కట్టికి నిక్కి తాడికి. ఏంలే ఏమే నేనేం చేశాను? ఎట్లా కనిపెడతాను నీ కళ్ళకు నేను? నిన్నెవరంటారు బుడుక్సు? నిన్నెందుకంటారు బుడుక్సు? నిన్నెందుకంటారు? వాని అక్క వాని అమ్మ. నిన్నెవరంటారా? అసలు నిన్నెందుకంటాము? నిన్ను ఎందుకంటాము చెప్పు. నీ పేరు ఎత్తినామా? ఇంకొకసారి గిన కాల్ వచ్చి నేను విన్నానే అనుకో, నీకెట్లా ఉంటుందంటే లే లోఫరోడా, నీకు చెప్తాను. కాల్ నీకు అనలేదు, నేను పనుకో అంటన్నా పీస్ఫుల్ గా. పీస్ఫుల్ అవుతుంది. కాల్ తీలే. వానమ్మ వాని అక్క యువతిరా వది. వాని అమ్మ చించి ఉప్పు కారం నింపుతానట్లే. వంకాయ కోసి నూనె వంకాయ చేస్తానులే, వంకాయలకి మసాలా పెడతానులే, అట్లా పెడతా దానికి. రాతకు మించింది ఏంది లేదు. ఏందిలే నీ రాత, నీ తొక్కలో రాత నువ్వుగిన రాస్తానే వాళ్ళే. దాని కొంపలో ఉన్నావా? దాని వల్ల మా కొంపలే కొల్లేరైనాయి. చిచ్చి బయట చేరా. యాక్టింగ్ చేయొద్దు. ఏంది రాది అట్లా తిడుతాంది వానమ్మ. దాని వల్ల కొంపలు కొల్లేరైనాయి. నాకేందిరా వానమ్మ కళ్ళు మూసుకున్నా అవే కనపడతాయి నాకు. అది ఊతిరా నాకు ఫోన్ చేసిరా, దాన్ని చింపి పేలికలు చేసి ఆరేస్తాలే. గుడ్డలు ఆరేసినట్లు బండకేసి ఉతికి ఆరేస్తాలి దాన్ని. దాన్ని ఫోన్ చేసి నేను చెప్పేది నువ్వు. నీ సంబంధం నేను మ్యాటర్ సంబంధం మాటలో చెప్పులు ఇస్తే నాకు మాట నాకు ఉడికిపోతానే ఎవరైనా నిన్నలేదు. నిన్న ఏం ఫీల్ ఉన్నది మామయ్య నన్నేదా? నీ వల్ల ఏమైనా వర్షాలు ఆగినాయా? అయినాయా? అది ఎట్లా అంటాందిరా? అది బేవర్స్ మగంది మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడితే నువ్వెట్లా ఫోన్ లో మాట్లాడతావు? మోకాలు పెడతావు. నా ఫ్రెండ్ వాళ్ళ కింద వాడదంతా నిన్నే. నా ఫ్రెండ్ వాళ్ళ కాల్ తీసావా? నా ఫ్రెండ్ వాళ్ళ నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. నీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అయితే నా ఫ్రెండ్ వాళ్ళ అత్త నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మని అంటే నన్ను కూడా వాళ్ళ అమ్మ మా అమ్మ అనుకుంటుంది కాబట్టి నన్ను మీ అమ్మ అని అనుకొని అట్లా అనింది. బట్ ద హోల్ కాంటెక్స్ట్ హియర్ నువ్వు లేవు, నువ్వు సబ్జెక్ట్ లో లేవు. నిండి కాదు, నీకు ఏం సంబంధం లేదు. ఏమి కథలు అల్లుతివిరా? పనుకో, పీస్ఫుల్ గా పనుకో. ఏంది పడుకోలేరా? నీకు ఏం సంబంధం లేదు. నువ్వేంద్రా మాటకి మోకాళ్ళు పెడతావు? ఏం నేనేమన్నా పైసలు అయిపోలనే? పైసలే కాదు, నాకు అడ్డం పెడితే నాకు నొప్పివా? లేదు, నీకు ఎందుకు నొప్పిస్తాయమ్మా? నువ్వు తీలే తీయలే. దానికి ఏమన్నా కొవ్వా? ఎక్కడో ఆస్ట్రేలియాలో. ఆస్ట్రేలియా కాకుంటే లండన్ లో ఉన్నిలే, లండన్ లో కాకుంటే అమెరికాలో ఉన్నిలే. నాకేందిలే మూతి కాదు పెట్టలేదు. నిన్ను కాదు, నీకు సంబంధం లేదు. ఇప్పుడు ప్రామిస్ చెప్తాను, నీకు సంబంధం లేదు. గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు ఎగరేసుకోవద్దు, లేనిపోని రొంపట తెచ్చుకోవద్దు, దారిలో పోయి
దారిలో పోయే ప్యాడని ముఖానికి నేను పూసుకోవద్దు. ఇప్పుడు దారి పోయే గంగమ్మ మా ఇంటికి రా అన్నట్లు అది దారిలో నన్ను పోయే రెచ్చగొడతాను గొడవ అది. తెచ్చుకోవద్దు. నన్ను రెచ్చగొడతాను. నువ్వేం దారిలో పోయే రెచ్చగొడుతున్నావు? ప్యాడని ముఖానికి పూసుకోవద్దు. ఒరే నేను చెప్పింది పీస్ఫుల్ గా పన్నుకో. ఏమి ఎందుకు శోభ పోతుందన్నమాట. లే. నిన్ను కాదు, ఎవరికిరా అది? నిన్ను కాదు, యువతి వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు. ఆస్ట్రేలియాలో ఉన్న ఉన్ని, మంగళూరులో ఉన్న ఉన్ని, పెనుగొండలో ఉన్న ఉన్ని, ధర్మారంలో ఉన్న ఉన్ని, లండన్ లో ఉన్ని. నీ పేరు అది ఎత్తినారా? యువతి నీ పేరు ఎత్తిందే? పేరెత్తల్లా సాల్దా నిన్నే. సాల్దా నిన్నే. నాకు తెలుదా? నీ పేరు నేనేం అంత అర్థం చేసుకోలేను, అంత పిరికిదాన్నే లేకుంటే ఏమన్నా మెంటల్ దాన్నే, లేదంటే అంత నాకు నాలెడ్జి లేదా నాకేమన్నా? నిన్ను కాదు, నిన్నైతే మాట్లాడు. నిన్నైతే మాట్లాడు. ఫోన్ చేసి ఫోన్ చేసి దాన్ని ఇప్పుడు రాత్రి దాన్ని చీల్స్తాను, దానికి చీల్సి ఉప్పు కారం పెడతాను దానికి. లే